పురాణాలలో కదంబ చెట్టుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా శ్రీకృష్ణుడు కదంబ చెట్లు క్రింద రాసలీలలు ఆడినట్లు చెప్పబడింది. అందుకే ఈ చెట్టును దైవ సంబంధంగా భావిస్తారు. భారతీయ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైనదిగా చెప్పబడింది. ఉత్తర భారతదేశంలో కృష్ణ వృక్షంగా కూడా పిలుస్తారు. సమస్త లోకములకు, కోట్ల బ్రహ్మాండములకు మహారాణి అయినటువంటి ఆ మణిద్వీప నివాసిని పార్వతీదేవి కూడా ఈ కదంబ చెట్లు క్రింద తిరిగినట్లు పురాణాలలో చెప్పబడినది. అందుకే దక్షిణ భారతదేశంలో పార్వతీ వృక్షంగా కూడా పిలుస్తారన్నమాట. కదంబ వృక్షం కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. ఈ కదంబ పుష్పములు సౌందర్యం, సువాసన మరియు సంపదకు ప్రతీకగా భావిస్తారు. ఈ పుష్పములు పసుపు బంగారు వర్ణం కలిగి ఉంటాయి. అలాగే ఈ పుష్పములు సంపదను, ఆనందాన్ని ఇస్తాయి. ఈ పుష్పములు శుభశక్తిని ప్రసాదిస్తాయని భక్తుల విశ్వాసము.